ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పాల తాలికలు చేసి చూపిస్తానండి. చూసారు 1 కప్ వాటర్ తీసుకున్నాను. దీనిలో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్, కొంచెం బెల్లం వేసుకున్నానండి. ఇది మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ ఫ్లోర్ 1 కప్ వేసుకుందాం. చూసారండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయాయి. దీనిలో వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కుడుములది వీడియో పోస్ట్ చేశాను, సేమ్ దానిలాగానేనండి. కొంచెం అయిన తర్వాత ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారండి, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. అది చల్లారేలోపు మనం బెల్లం కరగబెట్టి ఉంచుకుందామండి. 1 కప్పు తీసుకున్నాం కదండి, దానికి 1/2 కప్పు పడుతుందండి బెల్లము. ఇది మొత్తం కరిగిన తర్వాత వడపోసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి చల్లారిపోయిందండి. నేను బత్తగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము తాలికల్లాగా చేసి పెట్టుకుందాం ప్లేట్లో. ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి చేత్తోనే. ఇది నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, మామూలుగా చక్రాల గిద్దెలతో కూడా ఒత్తుకోవచ్చు. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇస్తేనే చేయగలుగుతారండి. ఇదైతే మనం ఏంటంటే ఇప్పుడు ఏమి అంటే మనకి ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ అయిన పిండే కాబట్టి త్వరగా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు మిల్క్లో వేసినా కూడా. ఇప్పుడు మనం మిల్క్ పెట్టుకుందాం స్టవ్ మీద. చూసారండి, నేను మిల్క్ వేసుకున్నానండి. ఫస్ట్ మనము ఇది బాయిల్ అయ్యేటప్పుడు, ఈ తాలికలు వేసుకునేటప్పుడు కంప్లీట్గా మిల్క్ ఒక్కటే వేసుకోకూడదు, దానికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. నేను గ్లాస్ మిల్క్కి గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అడుగంటుతుందండి, మనం మొత్తం మిల్క్ పోస్తే అడుగంటుతుంది. ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, పాలు మరిగిపోతున్నాయండి. దీనిలో ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ దీనిలో వేసేసుకుందాం. 1 సెకండ్ అలా ఉంచి మిక్స్ చేద్దామండి. చూడండి, అది డిప్ అయ్యే వరకు మనకు మిల్క్ ఉంటే సరిపోతుందండి. ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి పిండి ఇంకా ఏమి విరగటం అనేది ఏమి ఉండవండి, చక్కగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు బాయిల్ అయ్యాయండి ఇవి. దీనిలో ఇప్పుడు మనము ఎక్సెస్ మిల్క్ యాడ్ చేసుకుందామండి. నేను 1 కప్ చెప్పాను కదండి, ఖచ్చితంగా 1/2 లీటర్ మిల్క్ పడుతుందండి. మిగిలిన మిల్క్ మనం కాచిన పాలు మాత్రమే వేసుకోవాలండి, పచ్చి వేసుకోకూడదు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను, అవి వేసుకుందాం. బాయిల్ చేసి పెట్టుకున్నాయండి ఇవి. కంప్లీట్గా 1/2 లీటర్ పడుతుందండి. దీనిలో ఏంటంటే మనము ఇవి చేసుకునేటప్పుడే తాలికలు నేను కొంచెం పిండించుకున్నానండి. దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసి పెట్టాను. అది కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత వేసుకుందాం. అప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీగా థిక్గా ఉంటాయండి. చూడండి, ఇలాగ మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇవి బాయిల్ అయిన తర్వాత వేద్దాం. చూడండి, ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండి మిల్క్తోనే చేశానండి ఇది నేను మిక్సింగ్. వేసుకుందాం. ఇది కూడా కొంచెం బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత అప్పుడు ఫైనల్ లాస్ట్ దించే ముందు వేసుకుందామండి బెల్లం పాకము. నేను పాకం కూడా కంప్లీట్గా చల్లారాలండి, వేడివేడిది వేయకూడదు. చూడండి, ఇప్పుడు కొంచెం చల్లారిందండి పాకం కూడా. నేను పాకం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఇది వేడిగా, పాకం వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఆల్రెడీ మనకి పాల తాలికలు కూడా వేడిగా ఉంటాయి కదండి, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా ఇప్పుడు మిక్స్ చేద్దాం. చూడండి, మన పాల తాలికలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసేసానండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అంత ఈజీ అండి. ఒక 2-3 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఈ విరిగిపోతాయి అనే టెన్షన్ ఉండదండి. మనం ఆల్రెడీ వేడి వాటర్లో మిక్స్ చేసాం కదండి. చూడండి తాలికలు ఎలా ఉన్నాయో, అసలు విరిగిపోవటం అనేది ఉండదండి. చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.